తెలంగాణ రాష్ట్రంలో గత వారం జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులుగా భారతీయ జనతా పార్టీ మద్దతుతో పోటీ చేసిన మల్క కొమరయ్య భారీ మెజారిటీతో విజయం సాధించడం పట్ల బీజేపీ పట్టణ కమిటీ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ చౌరస్తాలో మిఠాయిలు పంచి బాణసంచో కాలుస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థి మల్క కొమరయ్య భారీ మెజారిటీతో గెలిచారని, ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, పట్టుబదుల నియోజకవర్గంలో కూడా బీజేపీ మద్దతుతో పోటీ చేసిన చిన్నమైల్ అంజిరెడ్డి రౌండ్ కు ఆధిక్యంలో దూసుకుపోతున్నారని, ఆ స్థానంలో కూడా బీజేపీ గెలుస్తోందని, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీని మట్టి కరిపించి గెలిచేది భారతీయ జనతా పార్టీ అని జోష్యం తెలిపారు. మంది విద్యార్థులు చనిపోతే విద్యాశాఖ మంత్రి లేకుండా ఆ విద్యాశాఖ మంత్రి మీ దగ్గర పెట్టుకొని మీరున్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు 50 మంది బలిదానాలు అయితే కూడా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడం చాలా శోచనీయం. అదే విధంగా కొన్ని తెలంగాణ రాష్ట్రంలో కాలేజీ లెక్చరర్ పోస్టులు ఖాళీన్నాయి, టీచర్ల పోస్టులు ఖాళీన్నాయి. అప్పుడు అధికారం రానప్పుడు, అధికారం వచ్చినప్పుడు టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామను, లెక్చరర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి మాయమాట చెప్పి గదికి ఈ రోజు మాత్రం ఇంతవరకు టీచర్ల పోస్టు భర్తీ చేయలేదు, లెక్చరర్ భర్తీ చేయలేదు. అదే విధంగా మీరు ఒక్కసారి ఆలోచించండి. మండు టెండ ఇప్పుడు పిల్లలు విద్యార్థులు తల్లడిల్లిపోయి మధ్యాహ్నం ఒక పూట బడి ఉండాలని చెప్పి మేధావులు, డాక్టర్లు అందరూ సూచిస్తే మీరు ఈ రోజు ఏం చేస్తున్నారు? ఒక రంజాన్ పండుగను అడ్డం పెట్టుకొని ఈ రోజు పిల్లలకు ఒంటి పూట బడి పెట్టకుండా రేపు 6 తారీఖు నుంచి 10వ తరగతి పిల్లల ఎగ్జామ్స్ ఉన్నవి. ఆ ఎగ్జామ్ టైం టేబుల్ మార్చారు. గతంలో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలుగా ఆ టైం టేబుల్ ఎవరు మార్చాలి? అంటే విద్యాశాఖ మంత్రి లేనందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిని, హోమ్ మినిస్టర్ మంత్రిని దగ్గర పెట్టుకొని మీరు కుంటు పట్టిస్తున్నారు. 12 గంటలకు అయ్యో ఒక్కసారి ఆలోచించండి. విద్యార్థి తల్లిదండ్రులరా, ప్రజలరా ఒక్కసారి ఆలోచించండి. ఉదయం 10 అయితేనే ఎండ కొట్టి ఇళ్లకు పరిగెడుతున్నాం. అలాంటిది 12 గంటల నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ 3 గంటల వరకు అంట. ఇది ఎక్కడైనా న్యాయమా? ఎక్కడైనా జరిగిందంతా? అలాంటిది 4 గంటల నుంచి మైనార్టీ సోదరులకు రంజాన్ సందర్భంగా వాళ్ళ విధుల నుంచి వెళ్ళిపోవాలంట వాళ్ళకు. అయితే మళ్ళీ హిందువులు ఏం చేసిండ్రు? శివస్వాములు ఏం చేసిండ్రు? అయ్యప్ప స్వాములు, మన ఆంజనేయ స్వాములు మాలలు ధరిస్తే కూడా పోలీస్ శాఖలో, టీచర్ మన ఉపాధ్యాయ శాఖలో పనిచేస్తున్నా మన హిందువులకు టైం టేబుల్ 4 గంటలు టైం ఇయ్యరు. మీరు డ్యూటీ చేయవలసిందే అని గవర్నమెంట్ ఆదేశిస్తాం. ఇలాంటి గవర్నమెంట్ ఇప్పటికైనా ప్రజలరా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు చూడండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి నుంచి రేపటి నుంచి ఆయన 6వ తారీఖు జరిగే 10వ తరగతి పరీక్షలు టైం టేబుల్ మార్చవలసిందిగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. ఒక్కసారి ఆలోచన ప్రజలరా. ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ కాంగ్రెస్ లత్కోరు దత్తమ్మలు వాళ్ళు ఓట్ బ్యాంకు కొరకు పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. అలాంటి ఘనత కాంగ్రెస్ ఉన్నది. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, మీ మెడలు వస్తుందని చెప్పి ఈ సభాముఖ హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రదర్శన